ఇదేంటంటే దోశ పిండి మొన్న దోశలు వేస్తున్నాము. దోశ వేస్తున్నాం కొంచెం మిగిలింది అనమాట. అందుకని ఏంటంటే దీంట్లో కొంచెం ఈ దోశ పిండిలో కొంచెం మైదా పిండి, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుని చిన్న పువ్వులు వేసుకున్నామని. ఎందుకంటే పొద్దున మా అన్నం తినేసాం మేము. కార్తీక మాసం సోమవారం ఉండలేదు, అందుకోసం ఏంటి పొద్దున అన్నం తిన్నాము, ఇప్పుడు తిన్నామని. కొంచెం మైదా పిండి దీంట్లో వేస్తున్నాను. దోశ పిండిలో మైదా పిండి కొంచెం కొంచెం గట్టిగా ఇట్టు, తర్వాత కొంచెం కొత్తిమీర బాగుంటుంది, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం జీలకర్ర. ఏంటంటే ఈజీగా అరుగుతుంది, బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే, అందుకని జీలకర్ర వేసేసి కలిపి నేను బజ్జీలు వేసి చూపిస్తాను. మళ్ళీ బజ్జీలు వేసిన తర్వాత చూపిస్తాను. నూనె కాబట్టి బజ్జీలు వేసి మళ్ళీ చూపిస్తాను. పునుగులు, చిన్న పునుగులు. ఏంటంటే కొంచెం దోశ పిండిలో కొంచెం మైదా పిండి, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి కలిపాను. బజ్జీలు చిన్న పునుగులు వేస్తున్నాను. వేసిన తర్వాత చూపిస్తాను. పునుగులు వేసిన తర్వాత చూపిస్తాను. ఇది కూడా ఇట్లా కలుపుకోవాలి, మంచిగా కలుపుకుంటే బాగుంటుంది, పొంగి మంచిగా వస్తాయి పునుగులు. 2 ఐటెం కాగానే బంద్ చేయండి. ఏంటంటే చక్కగా పొంగుతాయి, బాగుంటాయి. ఇది దోశ పిండి పులుసున్నది కాబట్టి కొంచెం మైదా పిండి వేస్తే పులుపు తగ్గుతుంది, తినడానికి బాగుంటుంది, ఈజీగా అయ్యే పని అనమాట ఇది. పిల్లలు ఎవరిని సాయంత్రం పూట అడిగారంటే స్కూల్ నుంచి రాగానే ఇట్లా ఉండి చేసుకోవచ్చు. ఇవేంటంటే మొన్న దోశలు వేసుకున్నాం అనమాట. దోశల పిండిలో ఏంటంటే మనం దోశలు వేసుకొని తిన్నాము. అందుకని ఇవాళ ఏంటి దీంట్లో కొంచెం అంత మైదా పిండి కలిపేసి కొంచెం ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి బజ్జీలు వేసుకున్నాము. ఇట్లా మెత్తగా బాగా వస్తాయి బజ్జీలు, ఇట్లా పొంగితే మంచిగా బాగుంటాయి. ఇట్లా కారపొడి వేసుకొని తింటాము. ఎందుకంటే రేపు గుంట పొంగలాలు కూడా దీంతో ఇదే పిండితో గుంట పొంగలాలు కూడా చేసుకోవచ్చు. రేపు చేసి చూపిస్తాను మీకు. ఇదేంటంటే ఒక పిండితోనే 3 రకాలు చేసుకోవచ్చు అంట, 3-4 రకాలు చేసుకోవచ్చు. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇదేంటంటే మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకొని తిని చూసి నా కామెంట్ రూపంగా చెప్పండి. చాలా బాగుంది, చేసుకోండి మీరు.